ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తు శిష్యుడిగా శిష్యురాలిగా నేను అర్హత పొందుకోవాలి, యేసుక్రీస్తు శిష్యులు చేసినటువంటి పరిచర్య నేను కూడా జరిగించాలని నువ్వు ఆశిస్తున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నారు. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో నుండి దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి విషయాలు, మొదటగా మనం ఆయనల్ని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. రెండవది, ఆయన్ని ప్రేమించినటువంటి వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నోటి మాట ద్వారా చెప్పేటువంటి వారముగా ఉండకూడదు, కానీ క్రియారూపకంగా చూపించాలి. ఏంటా క్రియారూపకంగా చూపించేది అనంటే, ఆయన ఆజ్ఞల్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. ఆయన ఆజ్ఞల్ని మన జీవితానికి అప్లై చేసుకునే ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి. ఈ రీతిగా ఎవరైతే ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఉంటారో, ఆయన ఏ రీతిగా మనల్ని ప్రేమించారో అదే రీతిగా మనము కూడాను ఇతరుల్ని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. ఇతరుల పట్ల అసూయ, ద్వేషము, ఏ విధమైనటువంటి వ్యతిరేక ధోరణి నీలో అయితే గనక కనిపించకూడదు. ఎందుకొరకనంటే గనక, మొదటగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, రెండవది ఆయన ఆజ్ఞల్ని నీవు అనుసరిస్తున్నావు. ఈ రెండు లక్షణాలు కూడా నీలో ఉన్నాయి అనంటే ఆటోమేటిక్గా మూడవది, ఆయన మనల్ని ఏ రీతిగా ప్రేమించారో నీవు ఇతరులను కూడా అదే రీతిగా ప్రేమించేటువంటి స్థితిలోనికి వెళతావు. ఈ రెండు ఆజ్ఞల్ని పాటించకుండా మరి ఆయన చెప్పినటువంటి మూడో ఆజ్ఞ అయితే గనక నువ్వు చేయలేవు. పాత నిబంధన గ్రంథంలో సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఆ 10 ఆజ్ఞల్ని కూడా 2 ఆజ్ఞలకే పరిమితం చేశాడు. ఒకటి ఏంటంటే, నీ పూర్ణ మనసుతోనూ దేవుణ్ణి ప్రేమించాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించాలి అని. రెండవది ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించానో అదే రీతిగా మీరు కూడా ఇతరులను ప్రేమించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు మీరు నా శిష్యులు అని పిలువబడతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మనం కేవలము శిష్యులుగా మార్చబడాలి, శిష్యులు జరిగించినటువంటి పరిచర్య మేము జరిగించాలి, శిష్యులు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మేము కూడా జరిగించాలి అని దేవుని సన్నిధిలో అడిగేటువంటి వారముగా, దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారముగా మాత్రమే ఉంటాము. కానీ దానికి ముందు ఉన్నటువంటి జరిగించవలసినటువంటి కార్యాలను అయితే కనుక జరిగించం. అందుకొరకే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒకటి, ఆయనని మనం ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. రెండవది, ఆయన ఆజ్ఞల్ని మనం ఖచ్చితంగా పాటించేటువంటి వారముగా ఉండాలి. మూడవది ఏంటంటే, ఆయన మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో మనము కూడాను అదే ప్రేమను ఇతరుల పట్ల కనబరిచేటువంటి వారముగా ఉండాలి. ఈ 3 విషయాలు గనక నువ్వు చేయగలుగుతున్నావు, నీ జీవితానికి అప్లై చేయగలుగుతున్నావు అని అంటే ఖచ్చితంగా నీవు కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడివి, శిష్యురాలువి అని పిలువబడతావు దేవుని యొక్క దృష్టిలో. మరి ఇంతవరకు కూడాను కేవలం దేవుణ్ణి, దేవా నీ పరిచర్య కొరకు నన్ను వాడుకోయా, ఆది అపోస్తలులు జరిగించినటువంటి పరిచర్య నేను కూడా చేయాలని నేను ఆశ కలిగి ఉన్నానయ్యా అని
కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి నీ ప్రార్థనని, ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే నీ జీవితానికి ఈ విషయాలు అప్లై చేసుకో. ఒకటి, దేవుడిని ప్రేమించాలి. రెండవది, ఆయన ఆజ్ఞల్ని నీ జీవితానికి అప్లై చేసుకుని క్రియారూపకంగా చూపించాలి. మూడవది, ఆయన మనల్ని ప్రేమించిన రీతిగా నువ్వు ఇతరులను కూడా ప్రేమించాలి. ఈ మూడు కనుక నువ్వు చేయగలిగినట్లయితే నిశ్చయముగా ఆయన నిన్ను ఒక ఘనమైనటువంటి పాత్రగా ఆయన నిన్ను ఎంపిక చేస్తాడు. ఎంపిక చేయడం మాత్రమే కాదు, ఒక గొప్ప పాత్రగా నిన్ను వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.